ఓం శాంతి. డార్జిలింగ్లో ఒక సేవా కేంద్రం ఉంది. అక్కడ నీటిని చార్జ్ చేయడం ద్వారానే నడుస్తుంది. అక్కడ ఒక వృద్ధురాలికి క్యాన్సర్ వచ్చింది. ఆమె చాలా సేవ చేసేది. మా సోదరీమణులందరూ కలిసి ఆమెకు ఆ నీళ్లను తాగించారు. ఎందుకంటే ఆమె ఇతరుల ఇళ్లల్లో ఊడవటం, తుడవటం వంటి పనులు చేసేది. ఆమెకు ఒక చిన్న కూతురుంది. ఆ వృద్ధురాలు ఒక వితంతు కూడా. కాబట్టి వారు ఆమెకి నీళ్లను మరియు ఆహారాన్ని రోజు మెడిటేషన్ చేసి దాని ద్వారా చార్జ్ చేసి ఇచ్చారు. దాంతో ఆమె పూర్తిగా నయమైంది. ఈ యొక్క నీళ్ల కోసం చాలామంది వచ్చేవారు. ఎందుకంటే ఆమె క్యాన్సర్ నయమైపోయింది. ఇలా రాజయోగం ద్వారా చార్జ్ చేసి తాగినటువంటి వాటర్ని నేను తీసుకోవడం వల్ల నాకు క్యాన్సర్ నయమైపోయింది అనేటువంటి వార్త నలువైపులా వ్యాపించింది. అందుకని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన సెంటర్కి నీళ్ళని తీసుకోవడానికి వచ్చేటువంటి వారు. ఈరోజు కూడా అలా ఎంతోమంది ఆ నీళ్ళని తీసుకోవడానికి వస్తూ ఉంటారు. మేము అక్కడ ఈ క్లాస్కి వెళ్ళినప్పుడు దాదాపు 200 మంది సోదరీమణులు కూర్చొని ఉన్నారు. నేను అక్కడ దీదీని అడిగాను, మీరు ఇక్కడ సోదరీమణులు తక్కువగా ఉంటారని చెప్పారు కదా, మరి వీరంతా ఎవరు అని. దానికి అక్కయ్య అన్నారు, వీరంతా ఆ నీటిని తాగి నయమై ఇక్కడికి వచ్చిన వారే అని చెప్పారు. అక్కడ సేవ చాలా భిన్నమైన రీతిలో జరుగుతుంది. అక్కడ స్టేజ్ మీద ఇక్కడ పెట్టినట్లుగానే చాలా కుండల్ని ఉంచుతారు. మురళీ క్లాస్ ముగిసిన తర్వాత అక్కడ సోదరీమణులు, సోదరులు మరియు అక్కయ్యలు కేవలం 5 నిమిషాల పాటు ఒకే సంకల్పంతో ఆ కుండల్లోని నీటిని చార్జ్ చేస్తారు. ఆ తర్వాత దీదీ మాకు బయట దృశ్యాన్ని చూపించారు. బయట ఎంతోమంది బిందెలు, సీసాలు పట్టుకొని పొడవైన లైన్లో నిలబడి ఉన్నారు. వీరంతా ఇక్కడికి ఈ నీళ్ల కోసమే వచ్చారని చెప్పారు. ఇప్పుడు బయట ఒక 15-20 మంది నిలబడి ఉన్నారనుకోండి, వారిలో 2-3 లోపలికి వచ్చి బాబా పిల్లలుగా మారిపోతారు. అక్కడ ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ఈ నీళ్లను మీకోసం చార్జ్ చేసుకోండి. మీకు ఏదైనా భయం, మితిమీరిన ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు, నెగిటివ్ థింకింగ్ ఉన్నా, లేక ఎలాంటి ఆందోళన ఉన్నా, లేక ఏదైనా మంచి జరగాలని కోరుకున్నా, లేక ఏదైనా అనారోగ్యం ఉన్నా, వాటన్నిటికీ మీరు ఇది చేయవచ్చు. ఇది ఎందుకు? మీరు జీవితంలో ఏం సాధించాలనుకున్నా దీని ద్వారా చేయవచ్చు. మీరు ఒక గొప్ప యోగి కావాలనుకుంటే దీనిని ఉపయోగించవచ్చు. మీ మనసు ఏకాగ్రతగా ఉండకపోతే దానికోసం కూడా దీన్ని చేయవచ్చు. ఇది ఒక రామబాణం లాంటిది. పాత రోజుల్లో మీరు చూసే ఉంటారు, గిరిజనులు లేక ఋషులు కొంత నీటిని మంత్రించి ఇచ్చి ఇది తాగించండి, నయం అయిపోతుంది అనేవారు. మరియు అది నయమయ్యేది కూడా. అది ఏమిటనుకుంటున్నారు? అది చార్జ్ వాటర్. వారు దాన్ని మంత్రాల ద్వారా చార్జ్ చేసేటువంటి వారు. మరియు దాన్ని తాగిన వెంటనే ఉపశమనం లభించడం ప్రారంభమయ్యేది. ఈ శక్తి మన దగ్గర కూడా ఉంది. ఎందుకంటే నీటి యొక్క జ్ఞాపక శక్తి చాలా సున్నితమైంది. ఇది మన ప్రతి వైబ్రేషన్స్ని గ్రహిస్తుంది. కాబట్టి దీనిని మీకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి, దీనికి కృతజ్ఞత ఎలా తెలపాలి, ఇందులో మీ ఆలోచనలను ఎలా నింపాలి, మరియు ఇది ఎలా పనిచేస్తుంది అనేది ముఖ్యం. మన శరీరంలో అత్యధికంగా ఉన్నటువంటి పర్సంటేజ్ నీళ్లు. మన శరీరంలో నీటి శాతం 70% కంటే ఎక్కువే ఉంది, కానీ తక్కువ కాదు, అవునా? కాబట్టి ఈ నీటిని మన శరీరంలో తిరుగుతూ మనకు కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఓం శాంతి.